బ్రేకింగ్లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు గరిష్టంగా ₹3 వరకు ధరలు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు అధికమవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో సాధారణ ప్రజలపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా రోజువారీ వాహనాలు వినియోగించే ఉద్యోగులు, రవాణా రంగంపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల వారీగా వ్యాట్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓవరాల్గా పెట్రోల్ అండ్ డీజిల్ పై ధర పెరిగింది. ₹3 వరకు పెరిగినట్టుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటున్నారు, ఏమిటి పరిస్థితి? గుడ్ మార్నింగ్ రమణ. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ మరోసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి అన్నటువంటి చర్చ ఏదైతే జరుగుతా ఉందో అందుకు అనుగుణంగానే పెట్రోల్ పై ₹3, డీజిల్ పై ₹3. ఇది రాష్ట్రాల వారీగా వ్యాట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ చార్జెస్ రాష్ట్రాల వారీగా కొన్ని రాష్ట్రాల్లో ₹3.11, కొన్ని రాష్ట్రాల్లో ₹3.20. తెలంగాణలో చూసుకున్నట్టయితే ₹3 చొప్పున ప్రతి లీటర్ కి పెట్రోల్ కు, డీజిల్ కి పెంచడం జరిగింది. ఒక్కసారిగా కూడా వాహనదారులు షాక్ గురవుతా ఉన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ₹3 పెంచినట్టుగా ఏదైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ పెంపు అనేది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా ఏదైతే ప్రకటించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పెంపు అనేది అనివార్యమైనని చెప్పేసి ఆయిల్ కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే దీని ప్రభావం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా పడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం వంటి దేశాలలో ప్రధానంగా దిగుమతులపై ఆధారపడే దేశాలలో ఇంధన ధరలు పెరగడం అంటే ప్రతి యొక్క రంగానికి సంబంధించి నిత్యావసర ధరలు కానివచ్చు, అదేవిధంగా ఇటు ఇతర ధరలు కానివచ్చు, వాటన్నిటిపై కూడా ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో కూడాలి ధరలు కూడా స్థిరంగా ఉండకపోవడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి భౌగోళిక ఉద్రిక్తతలు, ఉత్పత్తికి సంబంధించినటువంటి పరిమితులు కానివచ్చు, అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి ఉద్రిక్తతలు కానివచ్చు, ఇవన్నిటి కారణాల వల్ల ధరలు పెరిగాయని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ ధర పెరగడం వల్ల, డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా ఖర్చులు, అదేవిధంగా డాలర్ మారకం విలువ పెరగడం వంటి అన్ని అంశాలకు సంబంధించి ఇంటర్లింక్ ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మన దేశీయంగా చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనేది కేవలం ఒక వాహనదారులకే సమస్య కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రవాణా రంగంపై డీజిల్ పై ఆధారపడి ఉన్నది కాబట్టి సరుకుల రవాణా ఖర్చులు, అదేవిధంగా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాల వంటి ఏదైతే నిత్యావసర వస్తువులపై కూడా ఖచ్చితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని యొక్క ప్రభావం అనేది చూపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు ఇన్ఫ్లేషన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి సామాన్య ప్రజలకు ఇది మరొక అదనపు భారం పడుతుంది వారిపై అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు ఈ పెరుగుదల వల్ల దీని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా వారిపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈ కామర్స్ డెలివరీ సంస్థలు కానివచ్చు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల వంటి చిన్న చిన్న ఉద్యోగులకు కానివచ్చు, ఇది నేరుగా వారిపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాట్ విధానాల్లో మార్పుల వల్ల ఈ యొక్క ₹3 తేడా ఏదైతే ఉందో ₹3 కనిష్టంగా పెంచామని చెప్పేసి కూడా ఆయిల్ కంపెనీలు చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పెంపు అనేది మాత్రం
సగటు వాహనదారులకైతే ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ.